అహ్మదాబాద్లో MBA, పలు కంపెనీలకు CEO, 108 అత్యవసర వైద్య సేవల సంస్థ తొలి సారథి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మేనేజ్ లివ్ అండ్ లీడ్ పుస్తక రచయిత, SBH డైరెక్టర్, AP బ్రాహ్మణ వెల్ఫేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీ వెంకట్ చెంగవల్లి గారి మాస్టర్ కీ. డిఫరెన్షియేషన్ అనే మాట మీరు చాలా వినుంటారు. ప్రోడక్ట్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, మనుషుల్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, బ్రాండ్స్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అంటే దాంట్లో వేరే ఏమిటి సంథింగ్ డిఫరెంట్ కంపేర్ టు అదర్స్ అని. మిగతా వాళ్ళకన్నా ఈ మనిషి వేరే విధంగా ఉన్నాడు పాజిటివ్గా, అలాగే ఈ ప్రోడక్ట్ వేరే విధంగా ఉంది, వీళ్ళ ఇల్లు వేరే విధంగా ఉంది, వీళ్ళ వంట వేరే విధంగా ఉంది, వీటన్నిటిని కలిపి ఒక మాట డిఫరెన్షియేషన్ అంటారనమాట. ఇప్పుడు మిమ్మల్ని కలిసినప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి ఎంతోమంది కలుస్తుంటారు, మీరు ఎంతోమంది కలుస్తుంటారు, ఎంతో మిమ్మల్ని కలవడానికి వస్తారు. మీకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను మీ ఆఫీస్కి వస్తున్నానంటే మీ ఆఫీస్ ఎంటర్ అయిన సెక్యూరిటీ దగ్గర నుంచి సెక్యూరిటీ వాడు నన్ను ఎట్లా ట్రీట్ చేశాడు, అక్కడి నుంచి రిసెప్షన్ ఎలా ట్రీట్ చేసింది రిసెప్షనిస్టు, అక్కడి నుంచి మీ సెక్రటరీ ఎలా ట్రీట్ చేసింది, అక్కడి నుంచి మీరు ఎలా ట్రీట్ చేశారు, ఈ పాయింట్స్ ఉన్నాయి మీ దగ్గర డిఫరెన్షియేట్ చేసుకోవడానికి. అలాగే మీకు పర్సనల్గా మీరు మీ బాడీతో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, మీ లుక్స్తో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, మీ మేనర్స్తో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇలా ఉన్న ఆపర్చునిటీస్ అన్నిట్లో ప్రతి ఆపర్చునిటీని నేను వేరే వాడిని, నాకు వేరే వాళ్ళకి ఇలా ఉంది అని చెప్పటానికి మీరు ఈ ఆపర్చునిటీస్ అన్నీ బాగా ఎక్స్ప్లాయిట్ చేసుకోగలుగుతున్నారా అనే టాపిక్ మీద మాట్లాడితే, అమెరికాలో ఒక కంపెనీ ఉండేది, క్యాండిల్ మ్యానుఫ్యాక్చరర్, బాగా లాస్ అవుతుండేది. ఒక హార్వర్డ్ స్కూల్ MBA వచ్చాడు. ఆ కంపెనీ పేరు బ్లిత్ ఇండస్ట్రీస్ అని, BLYTH అని. ఆ కంపెనీ లాస్లో నుంచి కొంచెం బాగా చేయాలి అని తను తపనలో ఇదే కొవ్వొత్తులు మరి ఎలా డిఫరెన్షియేట్ చేసి అమ్మొచ్చు, ఎలా మార్కెట్ క్రియేట్ చేసి దీనికి ఎలా బిజినెస్ బిల్డ్ చేయొచ్చు అని ఆలోచిస్తే ముందేం క్వశ్చన్ వేసాడంటే ఈ క్యాండిల్స్ ఎక్కడ వాడతారు అని ఫస్ట్ క్వశ్చన్ వేసాడు. ఎక్కడ వాడతారంటే బాత్రూంలోనా, డైనింగ్ టేబుల్ మీద, హాల్లోనా? అట్లాగైతే బాత్రూంలో అయితే ఆ క్యాండిల్ ₹1 కమ్మేట్టుగా $1. అదే లివింగ్ రూమ్లో అందరూ గెస్టులు ఉన్నారు అనుకోండి, అది $20. ఇలా డిఫరెన్షియేట్ చేసి ఎక్కడ వాడుతున్నారు ఒకటి, ఎప్పుడు వాడుతున్నారు, ఎప్పుడంటే కరెంటు పోయినప్పుడు వాడే క్యాండిల్ అంటే అన్ని క్యాండిల్స్ లైట్ ఇచ్చేవే, కానీ డిఫరెన్షియేట్ చేయటం అంటే లైట్లు పోయినప్పుడు ఇచ్చే క్యాండిల్ $1 అయితే పెళ్ళాం ఫస్ట్ బర్త్డే అనుకోండి, ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ, మరి ఆ క్యాండిల్ ఏముంది $100 కొంటాడు. అలాగే పిల్లవాడి ఫస్ట్ బర్త్డే అనుకోండి, ఏ అకేషన్ ఇది, ఎందుకు ఎప్పుడు వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు ఇందాక చెప్పా, ఎప్పుడు వాడుతున్నారంటే అకేషన్ ఏమిటని. అలాగే వీళ్ళు వాడేటప్పుడు ఎవరున్నారు మీ పక్కన మీ భార్య ఉందా, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, పేరెంట్స్ ఉన్నారా, దాని ప్రకారం కూడా డిఫరెన్షియేట్ చేసుకునేట్లుగా ఇట్లా దాని రంగులు డిఫరెంట్గా, ప్రైసింగ్ డిఫరెంట్గా, ప్యాకేజింగ్ డిఫరెంట్గా, అదే కొవ్వొత్తుని, నార్మల్ కొవ్వొత్తుని పెళ్ళప్పుడు వేరు, బర్త్డేకి వేరు. ఫస్ట్ బర్త్డే అనుకోండి పెళ్ళైన తర్వాత భార్యది, అది $100 పెట్టాడు. అదే 50 ఏళ్ళు అయింది పెళ్ళైన తర్వాత, ఆ క్యాండిల్ ప్రైస్ వేరు, మామూలు చిన్నది పెట్టాడు. ఇలా ఒక క్యాండిల్ని డిఫరెన్షియేట్ చేశాడు
ఎవరితో వాడుతున్నారు, ఎప్పుడు వాడుతున్నారు, ఎవరు వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అని. మరి ఆ క్యాండిల్ కంపెనీ బ్లిత్ ఇండస్ట్రీస్ $2 billion వెళ్ళి దే వర్ మేకింగ్ ఫినామినల్ ప్రాఫిట్. అలాగే ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాని పేరు ఏస్ మ్యాట్రిక్స్ అంటారు. ఇది నేను అమెరికాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో నేర్చుకున్నది. ఏస్ మ్యాట్రిక్స్ అంటే అట్రిబ్యూట్, కేటగరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ప్రతి మనిషికి, ప్రతి కంపెనీకి, ప్రతి ప్రోడక్ట్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు కారు ఉందనుకోండి, కారులో బ్రేకులు ఉంటాయి, స్టీరింగ్ ఉంటుంది, లైట్లు ఉంటుంది, సీట్లు ఉంటాయి. ఇట్లా మీరు కారులో ఉన్న పార్ట్స్ అన్నీ మీరు ఒక 100 అనుకోండి. అలాగే ఒక మనిషిలో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ మీరు లిస్ట్ చేసుకుంటే వీటిని మనం 3 రకాలుగా చేయొచ్చు. ఒకటేమిటంటే నాన్ నెగోషియబుల్. అంటే ఏమిటి? కారు కొంటానంటే కారులో బ్రేకులు ఉండాలి, అది నాన్ నెగోషియబుల్. ఏ కార్ అయినా సరే బ్రేకులు ఉండాలి, ఏ కార్ అయినా స్టీరింగ్ ఉండాలి, ఏ కార్ అయినా సీట్లు ఉండాలి, ఏ కార్ ఇది ఈ అట్రిబ్యూట్స్ నాన్ నెగోషియబుల్ అంటారంటే ఇది దాని మీద బేరం లేదు, ఇవన్నీ ఉండాలి తప్పకుండా. నీకైనా నాకైనా ఈ కార్కి ఇంకొక. అలాగే నేను వచ్చాను అనుకోండి, సిఈఓ అంటే నాన్ నెగోషియబుల్ ఏమిటి? ఇతను ఒక విజన్ సెట్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, అందరినీ కలుపుకుండే కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, అందరినీ మోటివేట్ చేసే స్కిల్ ఉండాలి, మార్కెట్ అండర్స్టాండింగ్ ఉండాలి, ప్రాఫిటబిలిటీ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నాన్ నెగోషియబుల్. ఇవి డిఫరెన్షియేటర్స్ ఏమిటి మరి? నెక్స్ట్ నాన్ నెగోషియబుల్ కొన్ని ప్రోడక్ట్స్లో, అన్ని ప్రోడక్ట్స్లో ఉండాలి తప్పకుండా కొన్ని క్వాలిటీస్, బ్రేకులు అనండి, స్టీరింగ్ అనండి, లేకపోతే. కానీ డిఫరెన్షియేటర్స్ నెక్స్ట్ కొన్ని అట్రిబ్యూట్స్ మీరు ఇందాకట 100లో 70-80 నాన్ నెగోషియబుల్. ఒక 15 ఉంటాయి మిగతావి, ఒక 20 ఉంటాయి, 25 ఉంటాయి. అవి డిఫరెన్షియేటర్స్. అవేమిటి? ఆర్గనైజేషన్కి వచ్చాను నేను, మీ ప్రోడక్ట్ కొంటారంటే మీ ప్యాకేజింగ్లో డిఫరెన్షియేట్ చేయొచ్చు మీరు. అదే టూత్పేస్ట్, అదే పళ్ళు తడవాలి, అదే చేయాలి, కానీ అదంతా నాన్ నెగోషియబులే. కానీ ప్యాకేజింగ్ కలరు, ప్యాకేజింగ్ షేపు డిఫరెన్షియేట్ చేయొచ్చు, ప్రైసింగ్లో డిఫరెన్షియేట్స్. అలాగే నేను అకౌంట్స్ మేనేజర్ ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి, ఏమండి నా బాగా అకౌంటింగ్ వచ్చండి, నేను బ్యాలెన్స్ షీట్ ఫైనలైజ్ చేయొచ్చండి అని చెప్పాను ఇంటర్వ్యూలో. ఆ క్వాలిటీలన్నీ నాన్ నెగోషియబుల్. అవన్నీ అందరికి ఉంటాయా బాబు, నువ్వేవి డిఫరెంట్? ఏమండి నేను పెద్ద ఇంపార్టెంట్ ఏంటంటే నేను మంచి ప్రజెంటేషన్ అండి స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రజెంటేషన్ బాగా చేస్తానండి నేను అంటాడు. అది మిగతా అకౌంట్స్ వాళ్ళకన్నా ఇది నాకు డిఫరెన్షియేటర్ అవుతుంది. కానీ ఇదే మార్కెటింగ్ కూడా ఇంటర్వ్యూకి చెప్పాను అనుకోండి, నేను బ్రహ్మాండ ప్రజెంటేషన్ చేస్తానంటే అది వాడికి నాన్ నెగోషియబుల్ అవుతుంది. ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూలో ఉన్న టీవీ జర్నలిస్ట్ వచ్చి ఏమండి నేను బాగా మిమ్మల్ని క్వశ్చన్ వేయగలనంటే అది డిఫరెన్షియేటర్ కాదు, అది నాన్ నెగోషియబుల్. అలాగా ఈ అకౌంట్స్ ఇంటర్వ్యూకి వచ్చిన వాడు నేను బాగా ప్రజెంటేషన్ చేయగలను అంటే అతనికి అది డిఫరెన్షియేటర్ అయిపోతుంది. కాబట్టి మిగతా అట్రిబ్యూట్స్ ఏమిటి? కొన్ని ఏమో నాన్ నెగోషియబుల్. ఉన్న 100లో ఒక ప్రోడక్ట్లో కానీ ఒక మనుషుల్లో కానీ ఆ 100లో 70-80 నాన్ నెగోషియబుల్ అందరికీ ఉంటాయి. అవి ఒక 20 డిఫరెన్షియేటర్స్గా ఉంటాయి. మిగతా ఏమిటి? ఎక్సైటర్స్ అంటారు అనమాట. నేను ఒకసారి ఇల్లు కొనడానికి వెళ్ళా, అది బాంబేలో వసంత్ విహార్లో థానాలో. 1988లో మా ఆవిడ నేను ఇద్దరు వెళ్ళాం ఇల్లు కొనడానికి. వెళ్తే అది 722 స్క్వేర్ ఫీట్. సో 2 బెడ్రూమ్లు ఉన్నాయి, హాల్ ఉంది, కిచెన్ ఉంది, అదంతా నాన్ నెగోషియబుల్. ప్రతి దాంట్లో ఉండాలి. బిల్డింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, 7th ఫ్లోర్ కాబట్టి ఇదంతా నాన్ నెగోషియబుల్, అన్నిటికీ ఉంటాయి. డిఫరెన్షియేటర్ ఏమిటి అక్కడ? ఆ ఇల్లు డైనింగ్ టేబుల్ ఒక ఎల్ షేప్లో ఉండి మిగతా కిచెన్ అంతా హాల్లోంచి కనిపించకుండా కొంచెం బాల్కనీలోంచి కొంచెం కొండలు గిండలు అంతా కనిపించేదంతా ఇదంతా డిఫరెన్షియేటర్స్ అనమాట. మరి ఇవి కాకుండా ఇంకో 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఒక క్వాలిటీ పర్టికులర్గా అది ఎక్సైటర్ అంటారు. అదికి బిల్డింగ్కి సంబంధం లేదు ఆ క్వాలిటీకి. బట్ చాలాసార్లు ఆ క్వాలిటీ చూసి అబ్బా బ్రహ్మాండమైన బిల్డింగ్ అంటారు, బ్రహ్మాండమైన మనిషి అంటారు. అటువంటి క్వాలిటీని ఎక్సైటర్ అంటారు. ఇప్పుడు ఈ బిల్డింగ్లో మేము చూసిన అపార్ట్మెంట్లో ఎక్సైటర్ ఏమిటంటే లివింగ్ రూమ్లో నుంచి లోపలికి వెళ్తుంటే కిచెన్లోకి
ఒక లాబీ ఉంటుంది. ఆ లాబీలో బాంబేలో ఏమిటంటే గుడ్డలు ఆరేయటానికి పైన ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఆ స్టాండ్ మీద 4-5 రాడ్స్ ఇవి ఉంటాయి, రాడ్స్ కానీ లేకపోతే నైలాన్ రోప్స్ కానీ, వాటిలో గుడ్డలు ఆరేసుకోవచ్చు. సో హౌస్ వైఫ్ ఏంటంటే గుడ్డలు ఆరేసుకోవడానికి ఒక చిన్న కర్ర లాంటిది తీసుకొని తడి గుడ్డలన్నీ అక్కడ ఆరేస్తుంది ఆ 4 రోజులు 5 రోజులు. ఇది జరిగేది అప్పటి వరకు 88 వరకు. వీడేం చేశాడంటే ఈ బిల్డరు, అమ్మాయి చూడమ్మా అని చిన్న పుల్లి తెచ్చాడు. ఆ పుల్లితో ఆ స్టాండ్ మొత్తం పైనుంచి కిందకు వచ్చేటకు చూశాడు. అది కిందకు రాగానే గుడ్డలన్నీ అక్కడ ఈ హైట్లో వేసుకోవచ్చు, మీరు కర్ర పెట్టి గుడ్డలని ఎత్తి పైకి తీసుకెళ్ళక్కర్లా, ఇట్లా మెడంతా ఉంచుకోకర్లా, ఈ లెవెల్లో వచ్చేస్తుంది స్టాండు, మీరు హాయి గుడ్డలు ఆరేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా అంటే ఆ పుల్లితో మళ్ళీ స్టాండ్ అంతా పైకి వెళ్ళిపోతుంది. ఇదండి ఈ పుల్లి, ఈ గుడ్డలు ఆరేసుకుండే స్టాండు. దీని ఖర్చు 100 రూపాయలు. ఆ ఫ్లాట్ ఖర్చు మొత్తం 3,89,000లో ఇది 100 రూపాయలు. మా ఆవిడ ఏముందంటే, అబ్బా ఏమి ఫ్లాట్ అండి, బ్రహ్మాండమైన ఫ్లాట్ అంది. ఇంట్లో సిమెంట్ ఉందా, స్టీల్ ఉందా, శాండ్ ఉందా, ఏమి కాదు. ఇది ఉత్త ఈ పుల్లి మూలంగా, ఈ స్టాండ్ కిందకు రావటం అంటే కన్వీనియన్స్ మూలంగా, దీనికి బిల్డింగ్కి సంబంధం లేని క్వాలిటీ ఒక ప్రోడక్ట్లో ఉంటే అది ఎక్సైటర్ అవుతుంది. ఎక్సైటరు అనే అట్రిబ్యూట్ మీలో ఉంటే చాలామంది మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయిపోతారు. అందరికీ ఉన్న క్వాలిటీస్ ఉంటాయి, కానీ మీలో ఉన్న ఎక్సైటింగ్ క్వాలిటీ కనుక ఉంటే బ్రహ్మాండం. ఐఐఎం అహ్మదాబాద్లో MBA, పలు కంపెనీలకు CEO, 108 అత్యవసర వైద్య సేవల సంస్థ తొలి సారథి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మేనేజ్ లివ్ అండ్ లీడ్ పుస్తక రచయిత, SBH డైరెక్టర్, AP బ్రాహ్మణ వెల్ఫేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీ వెంకట్ చెంగవల్లి గారి మాస్టర్ కీ. ఇప్పుడు నేను అంబులెన్స్ డిజైన్ చేశాను 108 కోసం. ఈ ప్రిన్సిపులే. నాన్ నెగోషియబుల్ ఏమిటి అంబులెన్స్లో? న్యాచురల్గా పేషెంట్ ఉండాలి, పేషెంట్కు కూర్చోబెట్టాలి, పేషెంట్ని పడుకోబెట్టాలి. సో లేకపోతే మెడిసిన్స్ ఉండాలి, లేకపోతే టైర్లు ఉండాలి, వెహికల్ ఉండాలి, అవన్నీ నాన్ నెగోషియబుల్. అది అన్ని అంబులెన్స్లకు ఉంటాయి. కానీ EMRI 108 అంబులెన్స్కి డిఫరెన్షియేటర్స్ ఏమిటి అని ఆలోచిస్తే, స్ట్రెచ్చర్లు 5 ఉండాలి, మిగతా వాటిలో ఒకటే ఉంటుంది. దీంట్లో 5 స్ట్రెచ్చర్లు ఉంటే, ఒకటి మామూలు స్ట్రెచ్చరు, అది ఇట్లా లేపి కిందకి వెళ్ళి పైకి వెళ్తుంది, అది డిఫరెన్షియేటర్. హైట్ను బట్టి పేషెంట్ కిందకి దించవచ్చు, పైకి దించవచ్చు. రెండోది, పెద్దవాళ్ళు రాకపోతే ఒక వీల్ స్ట్రెచ్చర్ లాగా ఉంటుంది, దాన్ని వీల్లో కూర్చోబెట్టి మీరు హాయిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. మూడోది ఏమిటి, పెడీ బోర్డ్ అంటారు, చిన్న పిల్లల్ని పెట్టడానికి పెడీ బోర్డ్ లాగా. నాలుగోది ఏమిటి, ఫోల్డబుల్ స్ట్రెచ్చర్, అంటే ఇది ఫోల్డ్ అయిపోతుంది. ఐదోది ఏమిటి, మెడ అది ఏమన్నా ఇబ్బంది ఉందనుకోండి, అది స్కూప్ స్ట్రెచ్చర్ అని, ఇట్లా మిమ్మల్ని లేపకుండా ఇట్లా పెట్టి లేపడానికి స్కూప్ స్ట్రెచ్చర్ అంటారు. ఇలా 5 రకాల స్ట్రెచ్చర్లు పెట్టి, ఇది ఒక డిఫరెన్షియేటర్. రెండో డిఫరెన్షియేటర్ ఏమిటంటే, మొత్తం అంబులెన్స్ ఎయిర్ కండిషన్. మిగతా అంబులెన్స్లు అప్పుడు 2005లో డిజైన్ చేసినప్పుడు ఎయిర్ కండిషన్ కాదు, ఇది ఆటోమేటిక్ సెకండ్ డిఫరెన్షియేటర్ అయిపోయింది 108 అంబులెన్స్ అంటే. మూడోది ఏమిటి, వాష్ బేసిన్, స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిను. మీరు హాయిగా పాదంతో నొక్కితే నీళ్లు వాష్ బేసిన్లో వస్తాయి. వీళ్ళు వెళ్ళి రక్తం చేతులని కడుక్కోవడానికి, ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా ఇట్లా పట్టుకొని తిప్పకుండా హాయిగా కాలుతో నొక్కితే వచ్చేటికి వాష్ బేసిన్. ఇలా ఎన్నో చెప్పుకుంటూ వెళ్తే డిఫరెన్షియేటర్స్ క్రియేట్ చేసి, మరి ఎక్సైటర్ ఏమిటి? ఎక్సైటర్ అంటే పేషెంట్ రికవరీకి ఆ ఎక్సైటర్ క్వాలిటీకి సంబంధం లేదు. ఇందాక చెప్పాను నేను, మేము బాంబేలో తానాలు ఇల్లు కొనాలంటే ఆ గుడ్డలు ఆరేసే స్టాండ్కు ఇంటికి సిమెంట్కు సంబంధం లేదు. కానీ కొన్నిసార్లు అది మంచా చెడు అనేది అటువంటి విషయం మీద ఉంటుంది. 108 అంబులెన్స్ ఫస్ట్ కుయ్ 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 అనే సౌండ్, ఈ సౌండ్ మూలంగానే రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు, ఈ సౌండ్ మూలంగానే నేను 2009లో మళ్ళీ ఎలక్ట్ అయ్యానని.
ఈ సౌండ్ మూలంగా పేషెంట్ రికవరీ తక్కువ కాదు, ఫాస్ట్ కాదు. కానీ ఆ కుయ్ అనేది ఒక ఎక్సైటర్ అయిపోయింది 108కి. అలాగే ఎక్సైటర్ ఒక సౌండ్ సిస్టమ్ ఉండేది, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సౌండ్ అది. అలాగే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండేది చిన్నది. అలాగే 2 కార్లు కనుక క్లాష్ అయిపోతే ఒక కార్ని కొయ్యాలంటే కొయ్యడానికి ఎక్స్ట్రికేషన్ టూల్స్ ఉండేవి. వీటికున్న మెడికల్ రికవరీకి సంబంధం లేదు. కానీ ఇవన్నీ కాస్ట్ కాంపోనెంట్స్. మొత్తం అంబులెన్స్ 15 లక్షలు ఉంటే ఇవన్నీ కలిపి ఒక 50,000 కూడా ఉండదు ఖర్చు కాదు ఇక్కడ. కానీ ఆ ఎలిమెంట్స్ మూలంగా అబ్బా ప్రమాణమైన అంబులెన్స్ అని అనుకునేట్లో ఉండే ఐటమ్స్ ఏమిటి? ఎక్సైటర్స్. ఇది మీకు ఇండివిజువల్గా మీరు ఎటువంటి ఎక్సైటర్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి. ఇప్పుడు నేను సీఈఓగా ఉండేవాడిని. ఇప్పుడు నా నెగోషియబుల్ ఏమిటి? ఇందాక చెప్పా, నేను ఇయర్ ఆఫ్టర్ ఇయర్ నేను బోర్డుకి చెప్పిన ఫిగర్స్ అచీవ్ చేయాలి. అది నాన్ నెగోషియబుల్. ఏం సీఈఓ చేయాలి. నా డిఫరెన్షియేట్ ఏంటంటే నేను సింపుల్గా తెలుగులో మాట్లాడచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, హిందీలో మాట్లాడచ్చు. లోవెస్ట్ లెవెల్ ఎంప్లాయీతో నేను హాయిగా మాట్లాడి అతన్ని కంఫర్టబుల్ చేసే స్కిల్ని నేను నేర్చుకున్నాను. అది నా డిఫరెన్షియేటర్ అయిపోయింది. లేకపోతే కొంతమంది సీఈఓలు పెద్ద ఇంగ్లీష్ మాట్లాడి పెద్ద మాటలు మాట్లాడి వాడికి అర్థం కాకుండా ఐ వాంట్ టు రిలేట్ టు దట్ లాస్ట్ ఎంప్లాయీ. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్లో, రిపిటేటివ్ లాంగ్వేజ్లో, అది నా డిఫరెన్షియేటర్ అయింది కమ్యూనికేషన్ స్కిల్. మరి నా ఎక్సైటర్ ఏమిటి? సీఈఓకు దానికి సంబంధం లేదు. నా ఎక్సైట్ ఏమిటంటే ఎంప్లాయీస్కి కొత్తది ఏమన్నా నేర్పించాలి. ఐ హావ్ బికమ్ ఏ టీచింగ్ సీఈఓ. నేను టీచర్ని. సో దీనికోసం ప్రతి సంవత్సరం అమెరికా వెళ్ళేవాడిని, లండన్ వెళ్ళేవాడిని, సింగపూర్ వెళ్ళేవాడిని. అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ నేను నేర్పుతుండేవాడిని. ఆ నేర్పే సీఈఓ, టీచింగ్ సీఈఓస్ చాలా తక్కువ మంది ఉన్నారు. సీఈఓస్ అందరూ ఉంటారు. సీఈఓ నువ్వు టీచ్ చేయకుండానే నువ్వు ప్రొడ్యూస్ రిజల్ట్ చేయొచ్చు. కానీ దీని మూలంగా, ఈ ఎక్సైటింగ్ క్వాలిటీ మూలంగా ఎంప్లాయీస్ గాట్ కమిటెడ్ మోర్ బికాస్ దే లెర్న్డ్ మోర్. దాని మూలంగా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు వర్క్ విత్ ప్యాషన్, వర్క్ విత్ కమిట్మెంట్ అనమాట. అలా నేను చెప్పిన మీకు మనుషులకు, అలాగే వస్తువులకి, అలాగే ఆర్గనైజేషన్స్కి నాన్ నెగోషియబుల్ అట్రిబ్యూట్స్ కొన్ని ఉంటే డిఫరెన్షియేటర్స్ కొన్ని క్రియేట్ చేసి కొన్ని ఎక్సైటర్స్. మీరు కార్లు తీసుకున్నారనుకోండి, కార్లు అన్నిటికీ బ్రేక్లు ఉన్నాయి, స్టీరింగ్ వీల్స్ ఉన్నాయి, అన్నిటికీ సీట్లు ఉన్నాయి. కానీ ఒకడొచ్చి ఓల్వో వాడు అయ్యా నా కారు చాలా సేఫ్ అన్నాడు. అంతలోకి అది డిఫరెన్షియేటర్ అయిపోయింది. మిగతా కార్లు వాడు ఎవడు సేఫ్టీ అని చెప్పలేదు, ఓల్వో వాడు వచ్చి నా కారు సేఫ్ అన్నాడు. అంతలోకి ఉన్న కార్లలో సేఫ్ కార్ ఏమిటి అంటే ఓల్వో అన్నారు. ఇంతలోకి వీడు హోండా వాడు వచ్చాడు. అదే ఉందయ్యా బాబు, కార్ అంటే సేఫ్ ఉండాలి, కార్ అంటే వీల్స్ ఉండాలి, ఆ నాన్ నెగోషియబుల్, ఆ డిఫరెన్షియేటర్స్ అందరికి ఉంటాయి. కానీ నా దగ్గర ఏముందంటే, మీరు అమెరికా వాళ్ళు మీ ఫోర్డు, మీ జిఎం వాళ్ళందరూ చేసే కార్లలో లేనిది మీ అమెరికన్స్కి ఉపయోగపడేది ఏంటంటే, మీరు రోజల్లా మీరు ఆ కోలా తాగుతూనే ఉంటారు, ఆ కోకు, ఆ పెప్సీ తాగుతూనే ఉంటారు. ఆ తాగటానికి బాటిల్ బదులు ఒక చిన్న కప్పు ఉండి ఆ కప్పు కనుక పెట్టుకోవడానికి ఓ చోటు ఉంటే, ఆ కప్ హోల్డర్ కనుక కారులో ఉంటే అది మీకు సౌకర్యం అని చెప్పేవాడు. ఆ కారు డిజైన్లో ఒక కప్ హోల్డర్ పెట్టి ఈ డ్రైవర్కి, కూర్చుండే వాళ్ళకి హాయిగా కన్వీనియంట్గా వాళ్ళ కప్పులు పెట్టుకోవడానికి, అది వాళ్ళు ఎక్సైటర్ అయిపోయి దాని మూలంగా హోండా కారు బ్రహ్మాండం. కానీ కారు నడపడానికి, స్పీడ్కి, సేఫ్టీకి కప్ హోల్డర్కి ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఆ కప్ హోల్డర్ మూలంగానే హోండా సేల్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అమెరికన్ జిఎంఓ, ఫోర్డ్ వాళ్ళందరినీ బీట్ చేశారు. అలాగే అంబులెన్స్లు ఎన్నో ఉంటే నా అంబులెన్స్ ఆ కూయితో ఇదో పెద్ద గొప్ప అంబులెన్స్ అయింది. అలాగే మా భార్య మరి తానాలో ఇల్లు కొన్నప్పుడు ఆ చిన్న స్టాండ్తో అది పెద్ద గొప్ప ఇల్లు అయిపోయింది. అలాగే సీఈఓగా నేను అందరు సీఈఓలాగా కాకుండా రిపిటేటివ్గా సింపుల్ కమ్యూనికేషన్ చేస్తూ అప్రోచబుల్గా టీచింగ్ సీఈఓ అయ్యేసరికి ఐ గాట్ డిఫరెన్షియేటెడ్. అందుకని మీరు
మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే మీలో ఉన్న లక్షణాలన్నీ అట్రిబ్యూట్స్ అంటే వాటిని కేటగరైజ్ చేయండి ఈ 3 రకాలుగా. నాన్ నెగోషియబుల్ ఏమిటి, డిఫరెన్షియేటర్ ఏమిటి, నా దగ్గర ఎక్సైటర్స్ ఏమిటి. మీ దగ్గర లేవా, అవతల వాడిని చూడండి, ఏం క్రియేట్ చేయొచ్చు. మీ డిఫరెన్షియేటర్స్ ఇంకేమైనా కాపీ చేశాడా, మీరు కొత్తవి మళ్ళీ క్రియేట్ చేయాలి. ఆ పాతవి పోయిన సంవత్సరం ఉన్న మీ డిఫరెన్షియేటర్స్ నాన్ నెగోషియబుల్ ఎందుకు పోతే మీ క్లాస్లో ఉన్న 10 మందికి మీకున్న డిఫరెన్షియేటర్ మీరు 10 మందిలో మీకు ఉండేది ఫస్ట్, మిగతా 9కి లేవు. ఆ 9 కూడా కాపీ చేశారనుకోండి మీకున్న డిఫరెన్షియేటరు, అప్పుడు మీరు కొత్తది కనుక్కోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం. అలా జీవితం అంతా మనం కొత్త కొత్త డిఫరెన్షియేటర్స్, కొత్త కొత్త ఎక్సైటర్స్ కనుక్కొని మన లక్షణాలు పెంచుకుండే కొద్దీ మనం ఎప్పుడూ మిగతా వాళ్ళతో డిఫరెంట్గా ఉండాలి. ఆ డిఫరెన్షియేషన్ అనేది మనం ప్రాక్టీస్ చేయగలిగితే మీకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. చాలామంది ఇది బ్యాడ్ వర్డ్ అనుకుంటారు, ఇది బేరం ఆడటం అనుకుంటారు. నెగోషియేషన్ అంటే బేరం ఆడటం కాదు. నెగోషియేషన్లో ఇద్దరు విన్నర్స్ అవుతారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వేరే బేరం ఆడినప్పుడు ఒకడు విన్నర్ అవుతాడు, ఒకడు లూజర్ అవుతాడు. కానీ నెగోషియేషన్లో ఇద్దరు విన్నర్సే. ఈ విన్ విన్ సిచ్యువేషనే నెగోషియేషను. దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్ అట్ ది ఎండ్, ఇద్దరు హ్యాపీ అవుతారు, అమ్మేవాడు కొనేవాడు. దీన్నే నెగోషియేషన్ అంటారు. మళ్ళీ అమ్మకం అంటే మామూలు ప్రోడక్ట్ దానికి కాదు, మన ఇంట్లో మన ఫ్రెండ్స్తో మన సొసైటీలో మనం నెగోషియేట్ చేయాల్సి వస్తుంది రోజు 24/7. మనం వీఆర్ ఇన్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ నెగోషియేషన్. సెల్లింగ్ ఎలా చేస్తామో నెగోషియేషన్ ఎలా చేయాలి. ఈ నెగోషియేషన్ మీద నేను ఒక 5 రోజులు వర్క్షాప్ కొలంబియా బిజినెస్ స్కూల్లో న్యూయార్క్లో అమెరికాలో వెళ్ళాను అన్నమాట. దాంట్లో నుంచి నేర్చుకునే చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నెగోషియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం, నాట్ ఆన్ పీపుల్. ఎదురువాడు ఎవడో అని ఇంపార్టెంట్ కాదు. నెగోషియేట్ చేసినప్పుడు నేను ఏమి నెగోషియేట్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను ఎవరితో నెగోషియేట్ చేస్తున్నానంటే మీరు చేయలేరు, ఎందుకంటే మీరు ఎమోషనల్ అయిపోతారు. వాడేమన్నా అనుకుంటాడేమో, ఎక్కువ గట్టిగా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో, ఇవన్నీ తీసేయండి ఫస్ట్ మనసులో నుంచి. ఫోకస్ ఆన్ ద ఇష్యూ, దట్ ఈస్ ద ప్రాబ్లం, నాట్ ఆన్ ద పీపుల్. అట్లా చేయాలంటే బీ సాఫ్ట్ ఆన్ ద పీపుల్తో మీరు సాఫ్ట్గా నమ్రతగా ఉండాలి. వేరే అది ఇష్యూ మీద టఫ్గా ఉండండి, గట్టిగా ఉండండి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. అది ఇల్లు కొనాలి, ఇల్లు అమ్మాలి, నెగోషియేషన్ ఉంది, ఇద్దరు వచ్చారు. నాకు బెంగళూరులో ఒక ఇల్లు ఉండేది, 94లో కట్టుకున్నాం, 2005లో అమ్మాలనుకున్నాను. మరి అమ్మినప్పుడు ఈ ప్రిన్సిపల్స్ నేను ఫాలో అయ్యా. ఏది ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది. ఆ కొనేవాడు మరి కుర్రవాడు, 35 ఏళ్ళవాడు, పాపం వాడు ఇంత ఇవ్వగలడా అని అనుకుంటే నువ్వు అమ్మలేవు. మరి వాడు కొనటానికి వచ్చాడు, నువ్వు అమ్మటానికి వెళ్ళావు. ఇది ఇప్పుడు ఇల్లు అమ్మటం అనేది ఇష్యూ ఇది, అంతేగాని వాడు కాదు ఇష్యూ అక్కడ. అది సపరేట్ చేయగలిగితే నెగోషియేషన్ కొంచెం ఈజీ అవుతుంది. ఐఐఎం అహ్మదాబాద్లో MBA, పలు కంపెనీలకు CEO, 108 అత్యవసర వైద్య సేవల సంస్థ తొలి సారథి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మేనేజ్ లివ్ అండ్ లీడ్ పుస్తక రచయిత, SBH డైరెక్టర్, AP బ్రాహ్మణ వెల్ఫేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీ వెంకట్ చెంగవల్లి గారి మాస్టర్ కీ.